రీసెంట్గా ఏం జరిగింది అంటే నా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన కూతురు హారోస్కోప్ గురించి డిస్కస్ చేయడానికి నా దగ్గరికి వచ్చారు. అయితే ఆయన చెప్తున్న సమస్య ఏంటి అంటే హారోస్కోప్ మ్యాచింగ్ గురించి. ఇందులో ఆయన కూతురు జాతకాన్ని ఆ వధూవరుల జాతకాలు ఇద్దరిని ఆయన ఒక పురోహితుడికి చూపించారంట. అయితే ఈ అమ్మాయిది మూలా నక్షత్రం రాక్షస గణానికి చెందిన నక్షత్రం అండి. ఈ అబ్బాయిది దైవ గణానికి చెందిన నక్షత్రం అండి. ఇలా చేస్తే కనుక ఈ మ్యాచ్ కుదరదు అని చెప్పారు. ఆయన కరెక్టా కాదా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూలా నక్షత్రాన్ని గురించి ఉన్న ఒక చెడు అభిప్రాయాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు. ఈ మూలా నక్షత్రం అనేది మీరు గణపొంతన అనే ఒక పట్టికలో కనుక మీరు చూస్తే ఇది రాక్షస జాతికి చెందిన నక్షత్రాల లిస్టులో ఉంటుంది. అలా అని చెప్పి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గణానికి చెందిన రాక్షసులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి అనుకోవడం తప్పు. చెప్పాలంటే నక్షత్రాలన్నింటిలోకి కూడా చాలా బెస్ట్ మంచి నక్షత్రం ఏది అంటే మూలా నక్షత్రం. దాని మించిన నక్షత్రమే లేదు. ఎంతో అదృష్టం ఉంటే తప్పిస్తే నక్షత్రంలో పుట్టరు. ఎందుకంటే అది సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి. సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల నక్షత్రం. అంతకు మించింది ఏముంటుంది? అంతకు మించిన ఎవిడెన్స్ అనేది మీకు ఏమైనా ఇవ్వగలనా? సో నేను ఆయనకి ఇప్పుడు ఇంతకీ రాక్షస గణానికి చెందిన నక్షత్రము అంటే పట్టిన పట్టు వదలడు అని చెప్పి అర్థం. రాక్షస అనే పదానికి అర్థం ఏంటి అంటే పట్టిన పట్టు వదలనివాడు, పట్టిన పట్టు వదలకుండా ఉండేవాడు అనే పదానికి రాక్షసుడు అనే పదానికి అర్థం. మనం తీసుకునే రాక్షస పదం చాలా క్రూరుడు, నరమాంస భక్షణ చేస్తాడు, లేకపోతే అడవుల్లో ఉంటాడు, లేకపోతే దేవతల మీద యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. ఇలాంటి మీనింగ్స్ అన్నీ తప్పు మీనింగ్స్ అండి. నా మాట వినండి. ఇలాంటివన్నీ తప్పుడు అభిప్రాయాల్లో ఉండకండి. మీరు చేసే ప్రతిదీ ఎందుకు చేస్తున్నారో ఒకసారి మీ జ్యోతిష్కుని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మీ జ్యోతిష్కుడు మీకు మీ ఫ్రీగా హారోస్కోప్ మ్యాచ్ చేసి ఇవ్వట్లేదు. సో ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గణపొంతన అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. మనుష్య గణానికి రాక్షస గణానికి పడుతుందా పడదా అనేది వేరే విషయం. నేను ఇప్పుడు మాట్లాడేది మూలా నక్షత్రం గురించి. శ్రీరాముడిది పునర్వసు నక్షత్రం, కృష్ణుడిది రోహిణి నక్షత్రం, వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రం. ఇవన్నీ మనుష్య దేవ రాక్షస నక్షత్రాల్లో ఎక్కడో ఒకటి ఉండి తీరాలి కదా. అంటే వాళ్ళకి ఆ నక్షత్రాల్లో వాళ్ళు ఉన్నంత మాత్రాన్ని వాళ్ళందరూ రాక్షస వాళ్ళు అయిపోతారని, వాళ్ళందరూ మనుషులు అయిపోతారని, ఇంకోళ్ళంతా దేవుళ్ళు అయిపోతారని ఇలాంటివన్నీ పిచ్చి నమ్మకాలు. నా నంబర్ అక్కడ స్క్రీన్ మీద వస్తుంది కదా. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అలా అని చెప్పి ఈ మూల నక్షత్రం అమ్మాయిని వదులుకోకండి. నమస్కారం.